ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీయంగా సంతోషంగా ఉదయకాలమే దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషం కదా, ఆనందం కదా. దేవుడే మనం బలపరుస్తున్న విధంగా దేవుని ఎంతగానో గొప్ప చేద్దాం, ఎంత మనం హెచ్చిద్దాం, ఎంతగానో దేవుని స్తుతిద్దాం. కాబట్టి దేవుడు ఈరోజు దేవుడు మనకి ఏం ఆహ్వానిస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి విలాప వాక్యం 3:23 చదువుకుందాం. అనుదినము రోజునముగా ఆయన వాత్సల్యం కూర్చున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు దేవుడు బిడ్డరా, అనుదినము మీ పట్ల దేవుని కంట నూతనముగా వాత్సల్యం కూర్చున్నదంట. దేవుడు అంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు అంటే దేవుడు బిడ్డరా. ఎందుకంటే దేవుడు ఆశిస్తున్నాడు ఏంటంటే ప్రతి దినము కూడా నీ మీద తనకు ప్రేమ కలుగుతుందంట. నిన్నెంతో ఆశీర్వదించాలని, నిన్నెంతో దీవించాలని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడంట. దినము కూడా వాత్సల్యం కూర్చుంటది. ఒక తల్లి బిడ్డగా మనం చూస్తూ ఉంటే ఆ బిడ్డ అంత పాటు చేసుకొని ఒక రోజంతా మరి ఎంతగానో ఆడుకొని తనంతా మరి పాటు చేసుకునే పరిస్థితులు ఉన్నా తల్లి ఏం చేస్తుందంటే ఉదయకాలమే లేచి మరలా శుభ్రపరిచి మరలా స్నానం చేయించి మరలా మంచిగా అన్ని శుభ్రం చేసి ఉక్కిన బట్టలు వేసి మంచిగా ఒక మంచి రూపులో దిద్దుతుంది. కారణం ఏంటంటే బిడ్డ పట్ల తల్లి ఉన్న ప్రేమ అలాంటిది. కానీ తల్లైనా వస్తుందేమో, కానీ తండ్రి అయినా విడిచిపెట్టడేమో, కానీ తల్లి వచ్చినా తండ్రి విడిచినా నేను విడువని దేవుడని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనుషులు మనం నమ్మవచ్చో లేదు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఎంతైనా నమ్మదగిన దేవుడు అని తెలియజేస్తున్నాడు. దేవుడుంటారా, ఈ భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే ప్రతిదినము కూడా మీ పట్ల దేవుడికి నూతనంగా వాత్సల్యం చూపుతున్నది. ప్రతిదినము కూడా కొత్త ఒక మహిమతో నింపాలని ఆశపడుతున్నాడట. కొత్త ఆశీర్వాదంతో నింపాలి, కొత్త దీవులతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడని దేవుడుంటారా. అందుకని దేవుడిని నమ్ముకోండి, దేవుని ప్రవర్తన నమ్ముకోండి. మీరు స్థిరపరచబడతారు, అవుతారు. మీ జీవితంలో మీరు ఎంతగా దేవుని స్తుతించండి, గొప్పవారు అవుతారని మరి దానియేలు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులంతా దేవుడిని నమ్మండి, దేవుడిని అంగీకరించండి, దేవుని మాటను తీసుకోండి, దాని ప్రకారం నడుచుకోండి. దేవుడు మీ జీవితంలో విడుదలిస్తారని తెలియజేస్తూ ఉండగా ఈరోజు దేవుడు బిడ్డరా, దేవుడు ఒకే ఒక ఆశ, పడిపోయిన చోట నుంచి మీరు లేవాలని, కృంగిపోయిన చోట బలం అంటారని, తొలగిపోయిన చోటే బలమైన సాధనంగా మీరు వాడబడాలని, ఎవరి ద్వారా తృణీకరించబడ్డారో వారి గణపరచబడాలని, ఎవరి చేత నిందించబడ్డారో వారి చేత గంత పరుగులుగా మార్చబడాలని దేవుని ఆశ. కాబట్టి ఓడిన చోట దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, పడిపోయిన చోట దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, మంచి పోషణ ఇవ్వబోతున్నాడు, మరణాన్ని సమకూర్చబోతున్నాడు, నీ కోల్పోయినంత రుణాన్ని ఇవ్వబోతున్నాడు. సమస్తం నీకు సమకూర్చబోతుండగా సంతోషించు, ధైర్యం తెచ్చుకో, వాగ్దానం బట్టి బలం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలమే దేవా, ఎంతమంది వాగ్దానం చూస్తూ బలపడుతున్నారు, ప్రతి బిడ్డలు నీ బిడ్డలో బలపడుతున్నారు, ప్రతి బిడ్డను దీవించగా మార్చి వారికి కలిగిన సమస్తాన్ని అద్భుతంగా మార్చాయా. నూతనంగా నీ వాత్సల్య బిడ్డల మీద పంపిస్తూ వారి ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, వారి కలిగిన వృత్తి, వ్యాపారాలు సమస్తాన్ని దీవెనకరంగా మార్చి నామాన్ని మహిమ తెచ్చుకొని ఈరోజు గాడెస్ మ్యారేజ్ చేసిన వారికి కూడా మేలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డగా మంచి లైక్ షేర్ కామెంట్ చేసి ధైర్యం సిద్ధపడండి. మరి ఇదేమో ప్రత్యేకంగా 17 ఉపవాసాలుగా మీరందరూ కలుసుకోండి. 50 దినాలు చదువుకుని దేవుని బిడ్డరా, 50 దిన ఉపవాసాలు సాయంత్రం 6:30 నుంచి ప్రారంభించబడుతూ ఉన్నాయి. కాబట్టి లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ ఎక్కువ జేబీఎం చేసి సిస్టర్ సౌమ్య జేబీఎం చేసి యూట్యూబ్ ఛానల్ కలుసుకోండి. దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హ్యాపీ బ్లెస్సింగ్.